తమ్ముడు చూడండి, తన అక్క పడుకున్నప్పుడు ఫోన్ తీసుకుని ఫేస్ లాక్తో ఫోన్ ఓపెన్ చేస్తాడు. తర్వాత తండ్రికి ఫోన్ చేసి, డాడీ అక్క నాకు ఫోన్ ఇవ్వట్లేదు అని ఏడుస్తాడు. నేను ఇంటికి వచ్చాక చెప్తా మీ సంగతి అంటే, ఇంతలో ఆమెకి మెలకువ వస్తుంది. రేయ్ చింటూ, నీకు నా రూంలో ఏం పనిరా, ఇంట్లో డాడీ కూడా లేరు, నా మాట వినకపోతే చంపేస్తా అని తిడుతుంది. ఇదేంటి ఇలా తిడుతుంది వీడిని అనుకుంటాడు. ఇంతలో మేడం వాషింగ్ మెషిన్ రిపేర్ అయిపోయింది అంటాడు. సరే ఒక్క నిమిషం ఆగు, నా తమ్ముడిని బయటికి పంపిస్తా అంటుంది. బుడ్డోడు ఫోన్ అలానే పక్కన పెట్టేస్తాడు. రేయ్, నువ్వు బయటికి పో, డాడీకి ఏం చెప్పకు అంటుంది. బుడ్డోడు వెళ్ళిపోయాక ఎలక్ట్రీషియన్ ఆమె దగ్గరికి వస్తాడు. నేను ఇంట్లో లేని టైంలో నా కూతురు ఇలా చేస్తుందనుకోలేదు, దీని సంగతి చెప్తా అనుకుంటాడు. ఇంట్లో పని చెయ్యటానికి వచ్చిన వాడిని బుట్టలో వేసుకుంటుంది. వాడిని సినిమాకి తీసుకెళ్తావా అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, ఇంటి వాస్తు ప్రకారం కిచెన్ ఏ వైపు ఉండాలో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమంది వాస్తుని నమ్ముతారో. సడెన్ గా డోర్ కొడితే అతను వెళ్లి దాక్కుంటాడు. కూతురు డోర్ తీస్తే వాడిని బయటికి రమ్మను అంటాడు. తండ్రి ఇద్దరి తోలు తీస్తాడు.